మనని కాదుగా చేసేది మనకెందుకులే అది అన్నమాట కలి అంటే. వాడి ప్రభావం కలి ప్రభావం అంటే అది అర్థం. మన పక్కవాడిని ఇంకోటి హింసిస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటాం, ఎందుకని మనకు కాదు కదా అని. అప్పుడేమవుతుంది, నెక్స్ట్ మననే హింసిస్తాడు. అందుకనే మనకి గోల్డెన్ స్టేర్స్ అనేటువంటి దాంట్లో చెప్పినటువంటిది, ఏ వ్యాలియంట్ డిఫెన్స్ ఆఫ్ దోస్ హూ ఆర్ అన్జస్ట్లీ అటాక్డ్. అన్యాయమునకు గురి చేయబడిన వారిని తెగువతో కాపాడుట. మన కళ్ళెదురుగుండా ఎవరికైనా ఏదైనా హాని జరుగుతోంది అంటే నువ్వు ఆపాలంతే. నేనేం ఆపుతానండి, వాడు నాకు దెబ్బ తగులుతేనో అనుకుంటాను. అలా ప్రతివాడు అనుకుంటాడు కాబట్టి వాడు అందరినీ తంతాడు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని. ఆ రూపంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తంతుంది కూడా అంతర్యామే, ఎందుకంటే వీడి బుద్ధి రావడానికి. ఎప్పటికైనా సరే అలా చుట్టూ జరుగుతున్నటువంటి దాన్ని ఆపాలి మనం అనేటువంటి బుద్ధి వీడికి వచ్చే వరకు వాడి తనలు తగులుతూనే ఉంటాయి. అదే మనకి ఆ మంత్రజాలంలో మాస్టర్ గారు ఇచ్చినటువంటిది అవన్నీ కూడా.